నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి అన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనవరి 14నే సంక్రాంతి అని కొందరు పండితులు చెబుతుంటే, కాదు జనవరి 15నే సంక్రాంతి జరుపుకోవాలని మరికొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఎవరి వాదనలకు బలం చేకూరేట్లు వారు ఆధారాలు చూపిస్తున్నారు. సామాన్యుడు మాత్రం అందరి వాదనలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి అన్న అంశంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సంక్రాంతి వివాదం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి గారు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ బొంగర రవిశంకర్ సిద్ధాంతి గారు కూడా మనతో పాటు జూమ్ లైవ్లో ఉన్నారు. ముందుగా శంకరమంచి శివసిద్ధాంతి గారిని అడుగుదాం. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది శంకరమంచి శివసిద్ధాంతి గారు? అందరికీ నమస్కారం అండి. సభలో ఉన్న వారందరికీ నమస్కారము. ముందుగా శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, అసలు పండగలు నిర్ణయించడానికి మనము ఉపయోగించేటటువంటి మూల గ్రంథము సూర్య సిద్ధాంతం. సూర్య సిద్ధాంతం ద్వారా గనక గణితం చేస్తే ఎవరికైనా సరే 15వ తారీఖే సంక్రాంతి అని అర్థం అవుతుంది. అలా కాకుండా వేరే గణితం ద్వారాగా, అంటే మనము నాసా గణితం తీసుకొని కానీ లేదా స్విస్ ఎఫిమెరీస్ తీసుకొని కానీ గనక గణితం చేసినట్లయితే మనకి 14వ తారీఖుగా సంక్రాంతి వస్తుంది. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే, మన భారతీయ జ్యోతిషం అంతా నిరయన పద్ధతిలో చెప్పడం జరిగింది. నిరయనము అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, గ్రహాలు కదులుతూ ఉంటాయి, కానీ నక్షత్రాలకు కూడా మోషన్ ఉంది. దాన్ని ప్రాపర్ మోషన్ అంటారు. అంటే నక్షత్రాలు కూడా కదలడం ద్వారాగా రాసులు కదులుతాయి. ఆ రాసులు కదలడం ద్వారాగా చరరాశి స్థిర రాశి అని రెండు ఏర్పడతాయి. అంటే మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం అంతా స్థిర రాశిలో చెప్పడం జరిగింది. అంటే దీన్నే నిరయణ చక్రము అని అంటాము. సూర్య సిద్ధాంతంలో మనం గణితం చేయగా మనకి మొదటిగా అహర్గణ గణితం చేసిన తర్వాత మధ్యమ స్ఫుటాన్ని కట్టిన తర్వాత దేశాంతర సంస్కారము, ఆ తర్వాత రెండవ చాప్టర్లో ట్రూ ప్లానెట్ యొక్క పొజిషన్ని కనుక్కుంటాము. ఇది నిరయన పొజిషన్, అంటే నిరయన స్పష్ట గ్రహము. అంటే ఇక్కడ మనము ఎక్కడ అయనాంశని కలపడం కానీ తీసివేయడం కానీ ఇక్కడ ఏమి చేయట్లేదు. డైరెక్ట్ గా మనకి ఆ నిరయన పొజిషన్స్ వచ్చేస్తున్నాయి. అంటే భారతీయ సిద్ధాంత గ్రంథాల ద్వారాగా గణితం చేస్తే ఎవరికైనా నిరయన పొజిషన్సే వస్తాయి. ఆ నిరయన పొజిషన్స్ ని తీసుకొని మనము ఈ పండగలని నిర్ణయం చేయాలి. ఇక్కడ సూర్య సిద్ధాంతము ఎందుకు ప్రామాణికమైనది అని అంటే, అది అపౌరుషేయం. అంటే వేదము ఏ విధంగా అయితే అపౌరుషేయమో సూర్య సిద్ధాంతం కూడా అపౌరుషేయము. అంటే అది మానవుల చేత చెప్పబడినటువంటి శాస్త్రం కాదు. అది సాక్షాత్తు సూర్య భగవానుడు మయాసురుడికి, అంటే మండోదరి యొక్క తండ్రి గారికి ఉపదేశించినటువంటి శాస్త్రం సూర్య సిద్ధాంతం. కాబట్టి ఈ సూర్య గతిని ఆ సూర్యుడే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూర్య గతిని ఆధారం చేసుకొని ఈ మకర సంక్రాంతి వస్తుంది. ఈ మకర సంక్రాంతి గణనలో ప్రధానంగా మనకి 9 మానాలు ఉంటాయి. బ్రాహ్మం దివ్యం తథా పిత్ర్యం ప్రాజాపత్యం గురోస్తథా సౌరంచ సావనంచాంద్రం అర్చమానాస్తి వైనవ. అంటే ఈ 9 మానాలు మనకి ఏం తెలియజేస్తూ ఉంటాయి అంటే, మనకి టైం అనేది 9 విధాలుగా గణితం అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా ఏమిటి, బ్రాహ్మమానం అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయాన్ని లెక్కించేటటువంటి మానము. అలాగే దివ్యమానం అంటే దేవతల కాలమానాన్ని లెక్కించేటటువంటి మానం. ఈ దేవతల కాలమానం ఏ విధంగా ఉంటుంది, సురాసురానామన్యోన్యం అహోరాత్రం విపర్యయాత్ తత్షష్టిషడ్గుణా దివ్యం దివ్యమాసురమేవచ. సురాసురానామన్యోన్యం అంటే సురులకి అసురులకి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మనకి సూర్యుడు 1 డిగ్రీలోకి మనకి జరగడానికి పట్టేటటువంటి కాలాన్ని సౌరకాలము, సౌరమానము అని అంటాం.
కాబట్టి ఈ సౌరమానము తట్ షడ్గుణాదివ్యం 60 రోజులు గనక 60 రోజులు, అలాంటి 60 రోజుల్ని 6 చేత గుణిస్తే మనకి ఎంతైతే వస్తుందంటే 360 వస్తుంది. ఈ 360 రోజులు మన మానవ కాలంలో గడిచినటువంటి సమయము దేవతలకి ఒక రోజు. ఈ మకర సంక్రమణానికి ఎందుకయ్యా ఇంత ప్రాముఖ్యత అంటే, ఈ మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేయంగానే దేవతలకి ఆ రోజు ప్రారంభం అవుతుంది. అంటే సూర్యోదయము దేవతలకి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి పుణ్యకాలంగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దేవతలకి రోజు అంటే అది చాలా గొప్పది అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ సందర్భంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, హోమాదులు అన్ని విశేషమైనటువంటి ఫలితాన్ని, శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా ఇక్కడ ప్రధానంగా మనకి భానోర్ మకర సంక్రాంతే షణ్మాసాద్ ఉత్తరాయణం, భానోర్ మకర సంక్రాంతే షణ్మాసాద్ ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఉత్తరాయణంగా మనం వ్యవహరిస్తాము. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో దాన్ని దక్షిణాయనంగా మనం వ్యవహరిస్తాము. ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము ఏ రాశి చక్రం ద్వారాగా మనకి నిర్ణయం అవుతుంది అని అంటే, ఇక్కడ నిరయన రాశి చక్రం ద్వారాగా నిర్ణయం అవుతుంది. అంటే మనకి ఈజీగా ఎవరైనా సరే ఇది ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు పండగలు ఎప్పుడు అనేటటువంటి వివాదమే అవసరం లే. ఎందుకు అనంటే, మనము చేసేటటువంటి గణితము సరైనదా కాదా అంటే, భారతీయ గణితం అంతా నిరయనంలో చెప్పారు. నిరయన అంటే స్థిర చక్రంలో చెప్పారు. ఈ స్థిర చక్రంలో చెప్పినటువంటి దాన్ని మనము ఎక్కడ ఏ గ్రంథం నుంచి మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నాము? సూర్య సిద్ధాంతం ద్వారాగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీరు ఏది తీసుకున్నా అంటే సూర్య సిద్ధాంత ఆధారిత గ్రంథాలు, కరణ గ్రంథాలు ఏది తీసుకున్నా సరే మనకి నిరయన గ్రహాలే వస్తాయండి, సాయన గ్రహాలు రావు. మన భారతీయ సిద్ధాంత గ్రంథాలు ఏవి మొదటిగా సాయన స్థితిని చెప్పలేదు. ఎవరైనా సరే అహర్గణ ఉపయోగించి దృగ్గ్రహాలని అంటే సాయన గ్రహాలని, అంటే నిరయన కాకుండా సాయన గ్రహాలని కనుక తీసుకొచ్చినట్లయితే అప్పుడు మనం వాళ్ళని ఒప్పుకోవచ్చు. అంటే 14 సంక్రాంతి అని అప్పుడు ఒప్పుకోవచ్చు. అప్పటి వరకు అది ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మోడర్న్ క్యాలిక్యులేషన్స్ లో ఏం వాడతాము? జూలియన్ డే వాడతాం. అంటే వెస్ట్రన్స్ వాళ్ళు ఏదో రాసుకున్నారు ఒక గణితాన్ని, ఆ గణితాన్ని మనము ఈ సంక్రమణాలకి, తర్వాత మన పర్వదినాలకి, నిర్ణయాలకి వాడడము అది అంత సరైనది కాదు. కారణం ఏంటంటే, మన సూర్య సిద్ధాంతంలో, మన భారతీయ సిద్ధాంత గ్రంథాల్లో బ్రహ్మమానము అంటే బ్రహ్మ యొక్క వయస్సు, ఆయుర్దాయం గురించి చెప్పారు. అలాగే మన్వంతరాల గురించి చెప్పారు. అలాగే మహాయుగం గురించి చెప్పారు. అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని అంటే కాలాన్ని ధర్మంతో అనుసంధానం చేశారు మన భారతీయ సిద్ధాంత గ్రంథం. అంటే ఇక్కడ కలియుగంలో ఒక పాదం మీద ధర్మం ఉంటుంది, ద్వాపర యుగంలో 2 పాదాల మీద ధర్మం ఉంటుంది, అలాగే త్రేతాయుగంలో 3 పాదాల మీద, కృతయుగంలో 4 పాదాల మీద ధర్మం ఉంటుంది. ధర్మ పాద వ్యవస్థయ అని మనకి సూర్య సిద్ధాంతంలో ఆ సూర్య భగవానుడు మనకి ఉపదేశం చేస్తారు. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనదంతా దైవము, దైవికము, అలాగే ఆధ్యాత్మికత వీటి మీద ఆధారపడినటువంటి మన భారతీయ సాంప్రదాయంలో వచ్చేటటువంటి పండగలకి ఈ వెస్టర్న్స్ ద్వారా వచ్చినటువంటి ఆ గణితాన్ని గనక తీసుకున్నట్లయితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, సంకల్పమే మారిపోతుంది. ఇప్పుడు వెస్టర్న్ యొక్క గణితాన్ని గనక తీసుకున్నట్లయితే ఇయర్ లెంత్ మారుతుంది. ఇయర్ లెంత్ మారితే యుగ ప్రమాణం మారుతుంది. యుగ ప్రమాణం మారితే సంకల్పం మార్చాలి కదా. ఇక్కడ మనం సంకల్పం మార్చకుండా కేవలం ఎక్కడి వరకైతే మనం చేయాలో అక్కడి వరకే చేసి మనం వదిలేస్తే అది సరైన పద్ధతి కాదు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆ కారణం చేత ఇక్కడ మనము సూర్య సిద్ధాంత రీత్యా మనం గణితం చేయగా ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, సూర్య సంక్రమణము జనవరి 14, 2026 బుధవారం నాడు సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి రాత్రి 8:12 మకర సంక్రమణము చేస్తున్నారు.
అంటే ఎప్పుడైనా సరే రాత్రి సంక్రమణం గనక అయినట్లయితే మరుసటి రోజు పుణ్యకాలము. దానికి సూత్రం ఏమిటి? మకరే రాత్రి సంక్రమే సర్వత్ర పరదినమేవ పుణ్యం. అంటే మరుసటి రోజు అంటే 15వ తారీఖున పుణ్యకాలాన్ని మనం జరుపుకోవాలి అనేది మనకి ధర్మశాస్త్రం నిర్ణయించింది. అలాగే ఈ పుణ్యకాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే పూర్వ కర్కటకే పరేతు మకరే నాడ్యస్తథా వింశతి అను శాస్త్ర వచనానుసారము రవి మకర సంక్రమణం చేసినటువంటి తర్వాత 20 ఘడియలు 8 గంటలు పుణ్యకాలము ఉంటుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే జనవరి 15వ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి పండుగని అందరూ జరుపుకుంటే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం ఏంటి? ఆ రోజు మనం ఎవరిని ఆరాధిస్తాము? మకర సంక్రాంతి నాడు సూర్య ఆరాధన చేస్తాము. మరి ఆ సూర్యుడే స్వయంగా తన అంశతోటి సూర్య సిద్ధాంతాన్ని బోధించారు. మరి ఆయన చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని విస్మరించి పక్కన పెట్టి ఎవరో పాశ్చాత్యులు తీసుకొచ్చినటువంటి శాస్త్రాన్ని, ఆ మ్యాథమెటికల్ పార్ట్ ని తీసుకొని మనం వాడినట్లయితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు అది సరైన పద్ధతి కాదు అని మనకి సుస్పష్టం అవుతుంది. ఈ విధంగా మనకి 15వ తారీఖునే తప్పనిసరిగా మకర సంక్రాంతి పండుగని జరుపుకోవాలి. 14వ తారీఖు భోగి. ఇక్కడ విశేషం కనుక చూసినట్లయితే భోగి వరకు అంటే 14వ తారీఖు వరకు సూర్యుడు దక్షిణ దిశగానే ఉంటారు, అంటే దక్షిణాయనంలోనే ఉంటారు. కాబట్టి అది గమనించాలి. అంటే 15వ తారీఖు అంటే మకర సంక్రాంతి జరిగిన తర్వాత సూర్యుడు ఉత్తర దిశగా పయనిస్తారు అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఇది దేవతలకి పగటి కాలంగా మనకి చెబుతోంది శాస్త్రం. ఈ సమయంలో చేసేటటువంటి పుణ్యకార్యాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ ఎక్కడా సంశయం లేదండి. ఇక్కడ కావాలని అంటే కొంతమంది ప్రాపగాండా కోసము కావాలని చేస్తున్నటువంటి డైవర్షన్స్. ఎందుకంటే సంవత్సరం క్రితమే మనము ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు పండగ నిర్ణయాలు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు జరుపుకోవాలనేది తెలంగాణ విద్వత్ సభ అది మనకి నిర్ణయిస్తోంది. అంటే మేమందరం అక్కడ కూర్చొని ఏ పండగ, ఈ ఫలానా పండగ ఈ సమయంలో చేయాలి, ఈ ఫలానా పండగ ఈ సమయంలో చేయాలి అని నిర్ణయించి ఆ నిర్ణయించినటువంటి జాబితాని ముఖ్యమంత్రి వర్యులకు తీసుకువెళ్లి సమర్పించిన తర్వాత వారు ప్రకటిస్తారు ఈ పండుగ జాబితాని. అందులో కూడా 15వ తారీఖే ఉంది కానీ 14 లేదు. ఇంత క్లారిటీగా సంవత్సరం ముందే మనం చెప్తున్నప్పుడు మళ్ళీ 15, 14 అని మనం అడుగుతున్నామంటే ఇంకా దానికి మనం ఇంత శ్రమ చేసి సంవత్సరం క్రితమే మనం ఎంతో మంది సిద్ధాంతులు 50-60 మంది దాకా సిద్ధాంతులు వస్తారు. ఆ సిద్ధాంతులందరూ 2 రోజుల పాటు కూర్చొని అందరూ చర్చలు చేసి విశేషమైనటువంటి చర్చలు చేయగా అక్కడ మనకి ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ ప్రోడక్ట్ సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం గౌరవించకుండా మళ్ళీ 14, 15 అని అడిగితే దానికి ఇంకా విలువ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతీయ జ్యోతిష శాస్త్రము ఏం తెలియజేస్తోంది? నిరయణ చక్రాన్ని తెలియజేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయ్యా ఎవరైనా 14 సంక్రాంతి అని అన్నారు అని అంటే వారిని మీరు నేరుగా క్వశ్చన్ చేయండి. మీరు అహర్గణతో ఈ సాయన గ్రహాలని సాధించి ఈ అహర్గణతోటి మీరు చేస్తున్నారా మీ పంచాంగాన్ని? అంటే సృష్ట్యాదిగా సూర్యుడు ఏ విధంగా అయితే అహర్గణ చెప్పారో దాన్ని పాటిస్తూ చేస్తున్నారా, లేదా జూలియన్ మహాశయుడు చెప్పినటువంటి ఆ జూలియన్ డేని బట్టి చేస్తున్నారా అని అడగండి. ఎందుకంటే ఇప్పటికే పాశ్చాత్యుల యొక్క ప్రభావము విశేషంగా బాగా పెరిగిపోయింది అనేక రూపాల్లో మన భారతదేశంలో. ఇక పండగల్లో కూడా పాశ్చాత్య గణితాన్ని పెడుతున్నాము అని అంటే ఇంకా అంతకన్నా మనకి మనం ఏ కోణంలో ఆలోచించాలో దీన్ని చూడాలి. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి. ఈ 14 కాదు 15 అని తెలియాలి అంటే ఒకటే సామాన్యుడికి అర్థమయ్యే విధంగా, అయ్యా మీరు అహర్గణ ఏ విధంగా చేస్తున్నారు, మీ గణితాన్ని ఎక్కడైనా ప్రదర్శించారా, మీ గణితము ఎక్కడైనా సభల్లో కానీ ఎక్కడైనా నిరూపణ చేశారా, అలాగే మీ పంచాంగాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారా, మీరు స్విస్ ఎఫెమెరిస్ ద్వారా ఎత్తుకొని తీసుకొస్తున్నారా, లేదా నాసా ఇచ్చినటువంటి డేటా ద్వారా వేస్తున్నారా,
ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మహాశయ అని మీరు ఒక ప్రశ్న గనక అడిగినట్లయితే అప్పుడు మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. మనమందరం అప్పుడు ఏకకంఠంతో 15 సంక్రాంతి అని మనం అందరం చెబుతాం. ఇక్కడ కేవలం మనం మభ్యపెట్టి, అంటే వాళ్ళు ఏం చెబుతారయ్యా 14వ తారీఖు సంక్రాంతి అనే వాళ్ళు ఏం చెప్తారంటే భారతీయ గ్రంథాల ద్వారానే మేము చేస్తున్నాము అంటారు. కానీ అది ముమ్మాటికి సరికాదు. భారతీయ గ్రంథాల ద్వారాగా దృక్కు ఈ ఫలితాలు రావు. కేవలం నిరయణ ఫలితాలు వస్తాయి. నిరయణ గ్రహాలు మాత్రమే వస్తాయి. నిరయణ గ్రహాల ద్వారా వచ్చినటువంటి పంచాంగమే సరైన పంచాంగము, పండగ నిర్ణయానికి తీసుకోదగిన పంచాంగము అని దృష్టిలో పెట్టుకోవాలి. శివసిద్ధాంతి గారు చాలా అద్భుతంగా వివరించారు. చాలా స్పష్టమైన క్యాలిక్యులేషన్ చెప్పారు. మనతో రవిశంకర్ వంగర గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. రవిశంకర్ వంగర గారు, మీ అభిప్రాయం ఏంటి? 14 అంటారా, జనవరి 15 అంటారా? 15 అంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? జనవరి 15 యొక్క సంక్రమణం అంటే మకర సంక్రమణం వచ్చేటప్పటికి మనకు ఇక శాస్త్ర ప్రకారంగా మనం చెప్పిన విధంగా వచ్చేటప్పటికి మనకు 15వ తారీఖు అవుతున్నది. 8:40 మనకు పుణ్యకాలం అనేది 15వ తారీఖున జరుగుతున్నది. మనకు వచ్చేటప్పటికి ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే సంక్రాంతి నిర్ణయాన్ని ఏం చెప్పబడంటే సౌరమాన ప్రసంగత సంక్రాంతి నిర్ణయ ఉచ్యతే తత్ర పూర్వతోపి పరోతోపి సంక్రమాన్ పుణ్య ఘటికాస్త షోడకాహ అని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట. అదే విధంగా వచ్చేటప్పటికి వాటితో పాటు మనం చూసుకుంటే ఇక సూర్యకాల సమాన్యత పుణ్యకాల సర్వేరుక్త విశేష సూచకాయ తేజ అత్ర సంగ్రహ శ్లోక అని చెప్పేసి దీని గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే సౌరమాన సందర్భంగా సంక్రాంతిని చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణం కంటే ముందు కానీ తర్వాత కానీ 16 గడియలని మన పుణ్యకాలానిగా చెప్పడం జరిగింది. ఇది రాత్రిపూట సంక్రమణం జరిగినప్పటికీ కూడా తర్వాత అంటే ఒక్కొక్క సంక్రమణానికి ఒక్కొక్క గడియలు నిర్ణయించడం జరిగింది అన్నమాట. అంటే మేష సంక్రమణానికి వచ్చినప్పటికీ తర్వాత 10 గడియలు పుణ్యకాలంగా చెప్పడం జరిగింది. అదే విధంగా వృషభ సంక్రమణానికి వచ్చేటప్పటికి వృషభ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో 16 గడియలు తర్వాత ఓకే దానికి వచ్చేటప్పటికి పుణ్యకాలంగాను, మిథున సంక్రమణానికి వచ్చేటప్పటికి తర్వాత 16 గడియలని, కర్కాటక సంక్రమణానికి వచ్చేటప్పటికి 30 గడియలని, అదే విధంగా సింహ సంక్రమణానికి 16 గడియలని, కన్యా సంక్రమణానికి వచ్చేటప్పటికి 16 గడియలని, తులా సంక్రమణానికి వచ్చేటప్పటికి 10 గడియలని, వృశ్చిక సంక్రమణానికి వచ్చేటప్పటికి 16 గడియలని, ధనస్సు కూడా వచ్చేటప్పటికి 16 గడియలని, మకర సంక్రమణానికి వచ్చేటప్పటికి మహేంద్ర మతం అదే విధంగా మాధవ మతానికి కొంచెం వేరియేషన్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మకర సంక్రమణానికి 40 గడియలుగా మహేంద్ర మతంలోను, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి మకర సంక్రమణానికి అదే విధంగా మాధవ మతంలో వచ్చేటప్పటికి 20 గడియలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ దుర్గణితానికి వచ్చేటప్పటికి పూర్వగణితానికి ఉన్నటువంటి వేరియేషన్ అనేది ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వాళ్ళు వాడుతున్నటువంటి స్విస్ ఎఫ్మెరిస్ అనేది ఒక మెయిన్ ఇష్యూ. సాయి రవి ఏదైతే ఉందో దానిని వారు గణించేటువంటి విధం, అదే విధంగా వచ్చేటప్పటికి రియల్ ప్లానెట్ పొజిషన్ అనేది కరెక్ట్ గా డిసైడ్ చేయడంలోనూ ఉన్నటువంటి వేరియేషన్ వల్ల కూడా అది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ గడియల్లో ఎంత వేరియేషన్ వస్తుంది అనే దాన్ని బట్టేసేసి ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మనకు రాత్రిపూట సంక్రమణ జరిగినప్పటికీ కూడా ఇందాక చెప్పిన విధంగా వచ్చినప్పటికీ మనకు పుణ్యకాలం వచ్చినప్పటికీ 15వ తారీఖే అవుతున్నది. సో కాబట్టి 15వ తారీఖునే వచ్చినప్పటికీ మనకు ఈ యొక్క మకర సంక్రమణంగా కూడా మకర సంక్రమణ పుణ్యకాలంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే 14వ తారీఖు రాత్రి జరిగినప్పటికీ కూడా మనకు తర్వాత రోజున మనకు 15వ తారీఖున ఈ యొక్క మకర సంక్రమణాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో ఒక్కరికి కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ముఖ్యంగా చెప్పాలంటే మకర సంక్రమణానికి ఎప్పుడైనా సరే అర్ధరాత్రి కానీ లేకపోతే రాత్రి పూట కానీ జరిగినట్లయితే తర్వాత రోజు యొక్క మన యొక్క పుణ్యకాలాన్ని జరుపుకోవటం కానీ లేకపోతే పండుగను జరుపుకోవటం కానీ శాస్త్రంలో చెప్పబడింది. ఇందా చెప్పిన విధంగానే కూడా ఈ ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇందా చెప్పిన విధంగా దుర్గణితంలో స్విస్ ఎఫ్వేరియస్ కి అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. మనకు పండగలని తిథులని నక్షత్ర విషయంగా వచ్చేటువంటి విషయాలని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వగంటంగాను
మరియు అదే విధంగా రియల్ ప్లానటరీ పొజిషన్స్ అండ్ మిగతా ఉన్నటువంటి పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో, 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే చంద్రుడు సూర్యుడు కాకుండా మిగతా గ్రహాలన్నింటినీ కూడా మనం ఎప్పుడైనా సరే దుర్గణితంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ప్లానటరీ పొజిషన్ మనం చేయగలిగితే, కరెక్ట్ గా చేయగలిగితే వాటిని తీసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇదే అన్నమాట. ఇది ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ వేరియేషన్ అనేది సంక్రాంతిలో ఎక్కువగా వేరియేషన్ లేదని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే దృగ్గణితంలో కూడా ఇంచుమించుగా వాళ్ళకి రాత్రిపూట వస్తున్నది. మరి ఎందుకని 14వ తారీఖు మధ్యాహ్నం అనేటువంటి వస్తుంది, విషయం అనేది మధ్యాహ్నం పైకి వచ్చింది అనేది అర్థం కానటువంటి ఒక దృక్కు ఓకే. సిద్ధాంతం వాళ్ళకి ప్రకారం మేబీ మధ్యాహ్నం సాయంకాలం వచ్చిందని చెప్తున్నారండి. వస్తుంది అనుకుంటా. 2:30, 3 మధ్యలో వచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి దృక్ సిద్ధాంతం దృష్ట్యా జనవరి 14 రెండు, మూడు అనేది వారి వాదన. వాళ్ళ సాయంకాలం వస్తున్నట్టుంది. ఓకే, మేబీ దాని వల్ల వాళ్ళ మధ్యాహ్నం వస్తుందని చెప్పి, అంటే రాత్రిపూట వస్తుంది అంటున్నారు. మరి పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో మరి నాకు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారంగా తెలియదు. మొత్తం కాడికి వచ్చేటప్పటికి చెప్పాలంటే 15వ తారీఖు సంక్రాంతి. దానిలో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దానిలో నాకు తెలిసి వితండవాదం మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఎదురుకోవట్లేదు. సంక్రమణానికి ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా వచ్చేటప్పటికి మిగతా సంక్రమణాలు కూడా వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగానే నిర్ణయం అనేది జరిగింది ఆల్రెడీ దాని గురించి. ధన్యవాదాలు రవిశంకర్ గారు. శంకరమంచి శివ గారు, అసలు అంటే పూర్వ సిద్ధాంతము దృక్ సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుధ్యమే ఈ డిఫరెన్స్కి కారణమా? ఇంకోవైపు చూస్తే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జనవరి 15 జరుపుకుంటున్నప్పటికీ నార్త్లో ముఖ్యంగా ఢిల్లీలో కానీ కాశీలో కానీ అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సైతం జనవరి 14నే జరుపుకుంటున్నారు. అలాగే మకర విలక్కు అంటాం మనం, మకర జ్యోతి చెప్పుకునేది, అది కూడా జనవరి 14నే జరుపుకుంటున్నారు అనేది వారి వాదన. దానికి మీరేమంటారు? ఇక్కడ మనకి శాస్త్రమే ఆధారం. అంటే వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ జరుపుకోవాలని కాదు. అంటే వాళ్ళు అక్కడ జరుపుతున్నారు అని అంటే దానికి కారణం ఎవరు? అక్కడ ఎవరో సిద్ధాంతి ఉంటారుగా. ఆ సిద్ధాంతి ఇచ్చేటటువంటి గణితము ఆ నాసా వారు ఇచ్చినటువంటి గణితం అవ్వచ్చు, స్విస్ ఎఫ్మెరీస్ నుంచి తీసినది అవ్వచ్చు, దుర్గణితం అవ్వచ్చు. అది ఆయన చేసేటటువంటి పొరపాటు, అది శాస్త్ర పొరపాటు కాదు. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 15వ తారీఖు మకర సంక్రాంతి అవుతోంది. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి సూర్యుడు ప్రవేశించాడు అని చెప్పడం కేవలం గణితం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ నక్షత్రాలు ఎక్కడ మనకి ఫలానా ఈ ఈ బౌండరీ నుంచి ఈ బౌండరీ వరకు ఈ రాశి ఉంటుందనేది మనకి అంతరిక్షంలో ఎక్కడ మనకి గీతలు గీసి ఉండవు. కొంతమంది ఏమంటారయ్యా అంటే టెలిస్కోప్ లో మేము చూపిస్తామంటారు. అయ్యా దయచేసి నేను వేడుకుంటున్నాను, ఎవ్వరూ ఆ సాహసం చేయకండి. టెలిస్కోప్ లో కనుక డైరెక్ట్ గా చూస్తే కన్ను ఎగిరిపోతుంది. మనకి వేదమే చెబుతోంది, యథావై సూర్య ఉదయతి అత నక్షత్రం అయితే అని. అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించి ఉంటాడో, మనకి కనిపిస్తూ ఉంటాడో, అక్కడ ఆ సందర్భంలో నక్షత్రాలు కనబడవు. మరి అలా కనబడనటువంటి వాటిని ఏ విధంగా టెలిస్కోప్ లో చూపిస్తారు? అదొకటి. తర్వాత నాసా వారికి స్విస్ వారికి కూడా గణితమే ఆధారం అండి. ఇక్కడ మీరు స్టెల్లర్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అందులో 14/1/2026 అని మీరు డేట్ పెట్టి కనుక చూసినట్లయితే సూర్యుడు ధనుస్సు రాశి చివరిలో ఎక్కడో ఉంటారు, మకర రాశి మాత్రం అక్కడెక్కడో చాలా దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 270 డిగ్రీ అనేది గణితాగతంగానే వస్తుంది, కానీ అంతరిక్షంలో దాన్ని చూపించలేము. కరెక్ట్ గా 270 డిగ్రీ దగ్గర ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం లేదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆకాశంలో రాసుల మధ్య ఎటువంటి సరిహద్దులు ఉండవు. కాబట్టి సనాతన ధర్మంలో వేద విహితమైన గణితము సూర్య సిద్ధాంతం. సూర్య సిద్ధాంతం ప్రకారం 15 సంక్రాంతి. ఎందుకంటే 14 రాత్రి 8:12 సూర్యుడు గణితాగతంగా వస్తున్నారు. ఎవరికైనా గణితాగతంగానే మనం దీన్ని నిరూపించగలం, కానీ నేను ప్రత్యక్షంగా నిరూపిస్తాను, సూర్యుడు అదిగో దాటుతున్నాడు చూడండి చూడండి, ఆ స్టేషన్ దాటాడు చూడండి అనడానికి మనకి ఎక్కడా సాధ్యపడదు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని 15వ తారీఖు సంక్రాంతి పండుగని జరుపుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీరు అనుమతిస్తే నేను గణితాన్ని కూడా చూపిస్తా లైవ్ లో. అంటే మీరు 14/15 అని అడుగుతున్నారు కదా, ఈ 14/15 అడిగే ముందు 14 అని ఎవరైతే అంటున్నారో వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, అయ్యా మీ గణితాన్ని మీరు చూపించండి లైవ్ లో, మీరు ఏ విధంగా చేస్తున్నారు?
జూలియన్ మహాశయుడిని ఆధారం చేసుకొని మన ఆ, మన సూర్యుడిని సంక్రాంతి సూర్యుడిని నిర్ణయిస్తున్నారా? అలాగే సంక్రాంతి సూర్యుడి నాడు చేసేటటువంటి ఆ పూజని నిర్ణయిస్తున్నారా? లేదా సృష్టి ఆదిగా అహర్గణని ఆధారం చేసుకొని మీరు నిర్ణయిస్తున్నారా అనేది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ పంపించాను, అది ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే నేను గణితాన్ని ఎక్సెల్ షీట్స్ లో పూర్తిగా చూపిస్తాను. అంటే స్టెప్ బై స్టెప్ అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఈ గణితం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే అయ్యా. కాలిక్యులేషన్స్ సామాన్యులకు అర్థం కావండి. జనవరి 15 సంక్రాంతి జరుపుకోవాలని ఇప్పుడు సామాన్యులకి బయటకు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఈ సందర్భంగానైనా సరే మనం సామాన్యులకి చూపించాలి. కారణం ఏంటంటే సామాన్యులకి చాలా అయోమయంలో వారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 14 15 అనేటటువంటి ఇబ్బంది చాలా మథనాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి, మనము చేసినటువంటి గణితాన్ని అక్కడ చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న పిల్లాడు 7th క్లాస్ పిల్లవాడు కూడా చేయగలడు ఈ సూర్య సిద్ధాంతాన్ని. ఇది పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఉండవు దీంట్లో మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఏ గణితాన్ని వాడుతున్నాం. మానవ మాతృడు ఎవరు దృక్తిథిని గాని సూర్యుడిని గాని చేయలేరు. కారణం ఏంటంటే అది స్విస్ ఎఫ్మెరీస్ ఇస్తుంది. స్విస్ ఎఫ్మెరీస్ క్యాల్కులేట్ చేసి మెషిన్ జనరేట్ చేసినటువంటి ఫార్ములాస్ ని వీళ్ళు కాపీ అండ్ పేస్ట్ జస్ట్ ఒక 2 క్లిక్స్ తోటి పంచాంగం అయిపోతుంది ఈరోజు. కానీ మన భారతీయ సంస్కృతి అది చెప్పట్ల. మన భారతీయ సంస్కృతి ఏం చెబుతోంది, నిరయణ పద్ధతిని చెబుతోంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో మీకు చూపించడానికి ఇబ్బందిగా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుందండి గణితం. 12వ శ్లోకంలో గురువక్షరం దగ్గర నుంచి, అంటే షడ్భిః ప్రాణైర్ వినాడి స్యాత్ తత్షష్ట్యా నాడికా స్మృత, అక్కడ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు దృగ్గణితం వారు కూడా ఈ విధంగా ప్రతిదీ శ్లోకం టు శ్లోకం గనక చెప్పి, అయ్యా ఇదిగో నేను ఈ శ్లోకాల ద్వారా ఈ ఋషి ఈ విధంగా చెప్పడం ద్వారాగా ఈ విధంగా నాకు గణితం వచ్చింది అని మనం నిరూపించగలిగితే మనం వారిని శిరస్సు వంచి మనం వారిని స్వీకరించవచ్చు. ఇప్పుడు 15వ శ్లోకంలో ఏం చెప్తారు, ఇక్కడ నిమిషము గురించి, అలాగే కాష్ట కాల ముహూర్త రోజు వీటి గురించి చెప్తారు. 1వ అధ్యాయం 17వ శ్లోకంలో మనకి ఏం చెప్తారంటే యుగ ప్రమాణాల గురించి చెప్తారు. దృక్కులో ఎక్కడ యుగ ప్రమాణాలు ఉండవండి. దీన్ని గమనించాలి, మనం అందరం దీన్ని ఎడ్యుకేట్ చేయాలి, సామాన్యుడికి ఎడ్యుకేట్ చేయాలి. దృక్ అంటే కేవలం అప్పటికప్పుడు కేవలం గ్రహణాలకి అలాగే గ్రహ ప్రవేశాలకి ఆ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్స్ వాటి కోసము చేసుకునేటటువంటి కొన్ని సంస్కారాలు అవి. ఆ సంస్కారాలను తీసుకొచ్చి పూర్తిగా పంచాంగంలో మనం చొప్పిస్తామంటే అది సరైనది కాదు. ఇక్కడ 17వ శ్లోకంలో మనకి మహాయుగ ప్రమాణం చెప్పారు. ఆ తర్వాత 18 19 శ్లోకాల్లో మనకి సూర్య భగవానుడు కల్పం గురించి చెప్పారు, కల్ప ప్రమాణం. ఆ తర్వాత 23వ శ్లోకంలో బ్రహ్మ ఆయు ప్రమాణం గురించి చెప్పారు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇంటర్నెట్ లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సూర్య సిద్ధాంత గ్రంథాన్ని. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, అనేక భాషల్లో ఉంది. వారందరూ దీన్ని చూడాలి. ఈ 6 మన్వంతరాలు అయితే ఒక ప్రమాణం, 27 మహాయుగాలు ఒక ప్రమాణం. ఈ విధంగా మనకి 23వ శ్లోకంలో చెప్పారు. అలాగే 24వ శ్లోకంలో సృష్టి ప్రారంభం నుంచి ప్రస్తుత కల్పం వరకు పట్టినటువంటి సమయాన్ని చెప్పారండి. ఇక్కడ ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ పురాణాలకు లింక్ అయి ఉన్నాయి సార్. పురాణాలకు లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, కృష్ణుడు అంటే మనకి నమ్మకం, కృష్ణుడు ఉన్నాడని మనకి నమ్మకం, అలాగే రాముడు ఉన్నాడని నమ్ముతున్నాం, అలాగే సీతామాత ఉందని నమ్ముతున్నాం, అందరూ దేవతలు ఉన్నారని నమ్ముతున్నాం. ఈ దైవ గణితాన్నే మనం వాడాలి. ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో ఈ దైవ గణితాన్ని వాడటం ద్వారాగా మనకి చేసేటటువంటి పూజకి సత్ఫలితం సిద్ధిస్తుంది. అదేవిధంగా 29 30 శ్లోకాల్లో మనకి మీన్ మోషన్స్ ఆఫ్ ప్లానెట్స్ గురించి చెప్పారు. అంటే మధ్యమ గతి, గ్రహము ఏ విధంగా నడుస్తుంది ఆ విషయాల్ని వివరించారు. అలాగే 29 నుంచి 30 వరకు మనకి ఆ మధ్యమ గతి ఉంటుంది. అదేవిధంగా ఈ 29 నుంచి 30 తర్వాత 40వ శ్లోకంలో అధిక మాసాలు, క్షయమాసాలు వీటి గురించి చెప్తూ 48వ శ్లోకంలో మనకి అహర్గణ గణితాన్ని ఇస్తారండి. ఇది ఈ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఇది. ఈ సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్, ఈ మ్యాథమెటికల్ పార్ట్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు 14 అని ఎవరైతే వర్ణిస్తున్నారో వివరిస్తున్నారో వారిని మనం అడగాల్సింది ఏంటంటే
మీ స్ట్రక్చర్ ఏంటి, మీ మ్యాథమెటికల్ ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రొసీజర్, వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ జూలియన్ ఆర్ యు ఆర్ ఫాలోయింగ్ సూర్య సిద్ధాంత. దీన్ని మనం క్వశ్చన్ చేయగలిగితే మనకి ఆన్సర్ ఈజీగా 2 క్షణాల్లో మనకి తెలుస్తుంది. అదేవిధంగా 51వ శ్లోకంలో అహర్గణతో వచ్చినటువంటి వారాధిపతి, సంవత్సరాధిపతి, మాసాధిపతి యొక్క గణితాలు అక్కడ వస్తాయి. 53వ శ్లోకంలో మనకి మీన్ లాంగిట్యూడ్స్ ఆఫ్ ప్లానెట్స్. ఇక్కడ ఇంకొక చెక్ పాయింట్ ఉందండి. సూర్య భగవానుడు అంత సామాన్యంగా వదిలిపెట్టట్లా. ఇక్కడ మనకి గ్రహాలన్నీ కలియుగ ప్రారంభంలో మీన్ లాంగిట్యూడ్స్ ఆఫ్ ప్లానెట్స్ అన్ని 0 దగ్గర ఉండాలి. ఎవరైనా సరే పంచాంగ గణితము చేస్తున్నారు, మేము సిద్ధాంతిని, నేను పంచాంగం వేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, మీన్ పొజిషన్స్ ఆఫ్ ప్లానెట్స్ కలియుగ ప్రారంభ డేట్ కి అన్ని 0 ఉండాలి. అక్కడ 0 ఉన్నట్లయితే అది మనం చేసినటువంటి గణితము సరైనది. అలాగే కృతయుగాంతంలో కూడా 0 ఉండాలండి. కానీ దృక్కు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదుగా. కారణం ఏంటంటే 17,000 సంవత్సరాల కంటే ముందు వెనక వెళ్ళలేరు. ఎందుకంటే డిఈ ఫైల్స్ సహకరించవు, అవన్నీ స్ట్రక్ అయిపోతాయి, బెంబేలు ఎత్తుతాయి, కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి. కానీ సూర్య సిద్ధాంతంలో అలా ఉండదండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకైనా ముందుకైనా సరే వెనక్కైనా సరే ఆ సూర్య భగవానుడు మనకి ప్రసాదించినటువంటి మహాప్రసాదం సూర్య సిద్ధాంతం. ఇక్కడ రాముడు యొక్క పుట్టిన బర్త్ డేట్ ని కూడా మనం నిరూపించవచ్చు, కానీ దృక్కులో నిరూపించగలమా, నిరూపించలేం, ఆ సాధ్యపడదది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 55వ శ్లోకంలో ప్రస్తుతం మనం ఏ సంవత్సరంలో ఉన్నాము, ఇది బృహస్పతి మానం ద్వారాగా వస్తుంది. అదే ఇప్పుడు రాబోయేటటువంటి క్షయ సంవత్సరం బృహస్పతి మానం ద్వారాగే మనము ఆ సంవత్సర ఫలితాన్ని మనం చూసుకోవాలి. అంటే మనకి చాంద్రమానం ద్వారాగా మనకి నామం వస్తుంది, అది సంకల్పంలో వాడతాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని మనం వాడతాం. కానీ ఈ పరాభవ నామ సంవత్సరం, వచ్చేటటువంటి పరాభవ నామ సంవత్సరంలో ఫలితం ఏ విధంగా ఉంటుంది అని మనకి ఏ విధంగా తెలుస్తుందయ్యా అంటే గురువు యొక్క మోషన్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. గురువు ఏ రాశిలో ఉన్నారు, అది కూడా మధ్యమగతి గురువు, మధ్యమగతి గురువు ఏ రాశిలో ఉన్నారు, ఎట్లా వస్తుందనే తెలుస్తుంది. నేను 2 నిమిషాల్లో పూర్తి చేసేస్తే అయిపోవచ్చింది. ఇక్కడ తర్వాత దేశాంతర సంస్కారం చేయాలి. దృక్కులో ఆ సౌలభ్యం లేదు. మీరు ఇండియా మొత్తం ఎక్కడ తీసుకున్నా తిథి ఒకటే ఉంటుందండి, అది ఎక్కడ చోద్యము. ఇక్కడ గుజరాత్ లో తీసుకున్నా, అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకున్నా తిథి ఒకటే ఉంటుంది. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే సూర్యోదయం మారుతుంది, చంద్రోదయం మారుతుంది, తిథి అంటే ఏంటి, ఫేస్ ఆఫ్ యాంగిల్. ఆ యాంగిల్ మనము ఒక ప్రాంతం నుంచి చూసినప్పుడు ఆ యాంగిల్ ఫేస్ మారుతుంది. ఆ టర్మినేటర్ లైన్ ఏ స్పీడ్ తో వెళ్తుంది అదంతా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకటే జియోసెంట్రిక్ లో ఇచ్చినటువంటి తిథిని మనం తీసుకొని మనం మొత్తం దేశం అంతా వాడేస్తామంటే అది సరికాదు. ఆ తర్వాత హిందూ సైన్ టేబుల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి 2వ అధ్యాయంలో నిజ గ్రహాలు, నిజ స్ఫుటం ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, శ్లోకం 30 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసలైనటువంటి స్థితి. ఇందులో మనకి ఆ మందఫల సంస్కారం చేయగా భుజజ్యా ఫల సంస్కారం చేయగా మనకి సూర్యుడి యొక్క నిజ స్థితి తెలుస్తుంది. ఇది 15వ తారీఖున 279 నిమిషాలు అంటే 270 డిగ్రీల 9 నిమిషాల 42 సెకండ్లు. అంటే ఇది సూర్య సిద్ధాంతం అంతా అర్ధరాత్రి గణితంగా ఉంటుంది కాబట్టి 15వ తారీఖు అర్ధరాత్రి గనక చూసినట్లయితే 270 degrees 9 minutes 42 seconds. ఇక ముందు రోజు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఆ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి కరెక్ట్ గా 270 డిగ్రీకి ఎక్కడ వెళ్ళిందో కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, 14వ తారీఖు రాత్రి 8 గంటల 12 నిమిషాలకి మనకి సూర్యుడు ప్రవేశం చేశారు. ఎక్కడికి, 270 డిగ్రీల్లోకి ప్రవేశం చేశారు. కానీ అక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం నేను టెలిస్కోప్ లో చూపిస్తా, అది చేస్తా అంటే అయ్యా మీకు ఒక పెద్ద నమస్కారం అని పక్కకు తప్పుకోవడం చాలా అత్యుత్తమం. కాబట్టి ఈ విధంగా దృక్కు గ్రహాలని నిరూపణ చేస్తూ ఎస్ ఇది మా సిద్ధాంతము, ఇది మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతము అని నిరూపణ చేస్తూ గనక వాళ్ళు చెబితే మనం వాళ్ళదే ఆచరిద్దాం. ఈ సూర్యుడు చెప్పినట్టు సాక్షాత్తు సూర్యుడు అయ్యా నా సంక్రమణాన్ని నేను చెప్పుకుంటున్నాను, నా సంక్రమణం నేను ఎప్పుడు మకర రాశిలోకి వెళ్తున్నానో, అలాగే ఎప్పుడు తులారాశిలోకి వెళ్తానో, ఎప్పుడు మేషరాశికి వెళ్తానో నా గణితాన్ని నేను చెబుతానని ఆయన వచ్చి చెబితే ఆయనది కాదని వీళ్ళు జూలియన్ డేట్ వాడుతూ స్విస్ ఎఫిమెరీస్ వాడుతూ టైటర్ కోచ్ ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకొని స్వీకరిస్తే అది ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. ఇది అందరూ గమనించాలి, సావధానంగా అందరూ ఆలోచించాలి. మనము భారతదేశంలో ఉంటున్నాం,
ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్ లోకి వెళ్ళారనుకోండి, నిరభ్యంతరంగా అక్కడ ఉన్నటువంటి గణితాన్ని అక్కడ వాడుకోవచ్చు. కానీ ఈ భారతదేశంలో ఉన్నప్పుడు, సంకల్పం చెబుతున్నప్పుడు, పురాణాల్లో ఉన్నటువంటి విషయాల్ని విశ్వసిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా సూర్య సిద్ధాంతాన్నే పండగ నిర్ణయానికి వాడవలసింది అని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి దృక్కుకి పూర్వానికి ఉన్నటువంటి, అంటే సూర్యము అంటే పూర్వం అనేటటువంటి పదం వాడకూడదు. సూర్య సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం, సూర్య సిద్ధాంతం ఇచ్చేటటువంటి గ్రహాలు నిరయణ గ్రహాలు, దృక్ సిద్ధాంతం ఇచ్చేటటువంటి గ్రహాలు సాయన గ్రహాలు. సాయన గ్రహాలు అంటే మన చక్రము సాయన చక్రం కాదు కదండి, మన చక్రం నిరయణ చక్రం, మనది భారతీయ చక్రం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పండుగ 15వ తారీఖు జరుపుకోవాలి. చాలా చాలా అద్భుతంగా వివరించారు శంకర్ మంచి గారు. రవిశంకర్ గారు, ఇది ఎటు సంక్రాంతి 15 జరుపుకోవాలనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అయితే తెలుగు వారంతా దాదాపుగా జనవరి 15నే జరుపుకుంటున్నారు. దీని మీద పెద్ద చర్చ అయితే లేదు. అయితే కొంత క్లారిటీ కోసం మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఈ సంక్రాంతి రోజున ఎలా ఈ పర్వదినాన్ని జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయి? శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే సంక్రాంతి ఎలా జరుపుకోవాలనేది కూడా ఒక శ్లోకం ద్వారా చెప్పబడింది. మేష సంకరం అనే దానం మేషదానం మహాఫలం, వృషభ సంకరం అనే దానం గ్రవాహ ప్రోక్తం తదేవ, వస్త్రపానదాన మిథునే వహితం. అలాగే వచ్చినప్పటికీ మృతధేను ప్రధానంచ కర్కటేషు విష్కతే. అలాగే వచ్చినప్పటికీ సునవర్ణం ఛత్రధానం సింహవర్ణే విహితే తదే అని చెప్పి, కన్యా ప్రవేశ వస్త్రధానం వేషాణం దానమేవచ. అదే విధంగా తుల ప్రవేశ ధ్యానం గోప వాసన శిష్టితం అది చెప్తూ వచ్చినప్పటికీ, చివరిగా వచ్చినప్పటికీ మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు ఏమి చేయాలని దాని గురించి కూడా చెప్పడం జరిగింది. మకర రాశిలో వచ్చినప్పటికీ ఎప్పుడైతే ప్రవేశంలో వచ్చినప్పటికీ ధారమగ్నేన సదేత వచ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మకర సంక్రమణం జరిగినప్పుడు ఎప్పుడైనా సరే కట్టెలను కానీ అదే విధంగా వచ్చినప్పటికీ ఇవ్వవలసింది అగ్నిని కానీ ధారణ చేసినట్లయితే చాలా విశిష్టమైనటువంటి ఫలితం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. వాటితో పాటు ఈ యొక్క రోజున చేయాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది పుణ్యకాల సమయంలో, అంటే పుణ్యకాల సమయం వచ్చేటప్పటికి 15వ తారీఖున ఉదయం 8:40 తర్వాత మొదలవుతున్నది. ఈ యొక్క పుణ్యకాల సమయంలో చేయాల్సినటువంటి దానాల్లో ఎప్పుడైనా సరే అగ్నిని కానీ అదే విధంగా వచ్చే వస్త్ర రూపం కానీ ధన రూపం కానీ ఎవరైతే పేదవారు ఉంటారో వారికి దానం చేయటం, అదే విధంగా తిలలతో కూడుకున్నటువంటి మన పితృదేవతలకి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ప్రతి సంక్రమణానికి ఉండేటువంటి 12 సంక్రమణాల్లో ఏ సంక్రమణానికైనా సరే కూడా వచ్చేటప్పటికి తిలాదానం చేయటం, మన పెద్దలను పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతాం. అదే విధంగా వచ్చేటప్పటికి శివుడికి ఈ యొక్క పుణ్యకాలంలో చేసేటువంటి నెయ్యి మరియు అదే విధంగా బియ్యంతో కలిపి చేసేటువంటి పూజా కార్యక్రమం, అంటే పూజలో వచ్చినప్పటికి మారేడు దళాలతో అభిషేకం చేస్తూ ప్రతి సంక్రమణంలో చేసినట్లయితే దరిద్ర దేవత అనేది మన పక్కకే రాదు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మరి అదే విధంగా ఎంత మన యొక్క ఉండేటువంటి ఈ యొక్క మకర సంక్రమణానికి వచ్చేటప్పటికి విశేషంగా ఈ యొక్క క్లైమేటికల్ షిఫ్ట్ అనేది కూడా మనం బాగా చూడొచ్చు. ఎందుకంటే రాబోతున్నది మనకి ఎప్పుడైతే సంక్రమణం అయిపోతుందో, మకర సంక్రమణం అయిపోగానే మనకు వచ్చినప్పటికీ స్లోగా వేడి పెరగటం, అదే విధంగా వచ్చినప్పటికీ సూర్యుడి యొక్క ప్రతాపం పెరగటం, వాటితో పాటు ఈ చలి కూడా దూరం అవుతూ ఉంటుంది. చలిగా ఉన్నప్పుడు మనకి ఏమి ఇవ్వాలి, ఎదురు వారికి వచ్చినప్పటికీ కంబలని దానం చేసినట్లయితే కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలాంతాన్ని పొందగలుగుతాం. అంటే పితృదేవతలకి వారి పేరును జపిస్తూ మనం పితృదేవతలకి దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని అనేది పొందగలుగుతాం అని చెప్పి శాస్త్ర వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వచ్చేటప్పటికి ఈ సమయంలో ముఖ్యంగా ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో చేసినటువంటి ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పుణ్యకాలంలో వచ్చేటప్పటికి మనకు పితృదేవతలకి, ఎందుకంటే రవి యొక్క స్థితి సరిగా లేనప్పుడు జీవితంలో పేరు ప్రఖ్యాతలతో సరిగా రావు. అదే విధంగా సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి పొందడానికి, అదే విధంగా ఎంత పని చేసినా సరే కార్యాలయాల్లో కానీ చేసేటువంటి ఉద్యోగంలో కానీ రాకుండా చాలా బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే సూర్యుడు సరైనటువంటి స్థితిలో వారి యొక్క జాతకరీత్యా సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వారికి ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మరియు సూర్యుడిని ఎలాగయ్యా స్తుతించాలి అని చెప్పి చెప్తున్నప్పుడైతే ఇటువంటి విశేషాన్ని చెప్పడం జరిగింది. అంటే ప్రతి సంక్రమణానికి
శివారాధన, బిల్వార్చన మరియు అదే విధంగా శివాభిషేకం చేసినట్లయితే ఆ యొక్క పుణ్యకాల ఫలితంలో పూర్తిగా వచ్చినప్పటికీ దరిద్రం నుంచి బయటికి రావటం కాకుండా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతాం అని చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్ వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడు యొక్క వృత్తాంతాల్లో కూడా వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క ఆరాధన చేసే మనకు గమనించినట్లయితే సూర్యుడి యొక్క ఆరాధన చేసి శ్రీకృష్ణుడి యొక్క బహుమర్ది అయినటువంటి ఆయన చిత్రాజిత్తు కూడా వచ్చినప్పటికీ సమంతక మందిని పొందాడు. సమంతక మందిని పొంది సూర్యుడే ఇచ్చాడు. ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రతినిత్యం సూర్యుని ఆరాధించడం ద్వారానే అది యొక్క సమంతక మందిని పొందడం, దాని ద్వారా వచ్చినప్పటికీ ప్రతినిత్యం 7 బారుల బంగారాన్ని పొందడం అనేది జరిగింది. ఆ విధంగా వచ్చినప్పటికీ ప్రతి ఒక్క మనిషి మన యొక్క ధర్మం ఏంటంటే సూర్యారాధన, అంటే సూర్యుడిని పూజించడం. మిగతా ధర్మాలు ఎలా ఉంటాయంటే చంద్రారాధనతో ఎక్కువ ఉంటాయి, అంటే మైండ్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటివి. అందుకనే మనం చూసినట్లయితే వేరే దేశాల్లో ఎప్పుడైనా సరే తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారికి చంద్రుడు ఆరాధిస్తారు, నైట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వచ్చినప్పటికీ ఉదయాన్నే నిద్ర లేవటం, సూర్యారాధన చేయటం, సూర్యుడికి నమస్కారాలు చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, ఇదొక మన యొక్క జీవితంలో ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు సృష్టికి మూల బిందువుగా కూడా శాస్త్రం చెప్తూ ఉంది. అదే విధంగా సూర్య సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి. సూర్య సిద్ధాంతాల్లో వచ్చినప్పటికి ఇందా చెప్పిన విధంగా కూడా సూర్య సిద్ధాంతం ప్రకారంగా మనకు జరుగుతున్నటువంటి తిథి నక్షత్రాలకి అన్ని చోట్ల ఒకటే ఉండేటువంటి స్థితి ఉండదు. మిగతా దృగ్గణితాల్లో వచ్చినప్పటికీ మొత్తం త్రూఅవుట్ ద ఇండియా మొత్తంలో వచ్చినప్పటికీ ఒకటే తిథి ఒకటే సమయాల్లో ఉంటుంది. దానికి సూర్యోదయ సమయాన్ని ఎడిషన్ చేసినట్లయితే అది పిచ్చిగా మారిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు యాడ్ చేయరు. కానీ ఇప్పుడు మనకు సూర్య సిద్ధాంతంలో అలా ఉండదు. సూర్యుడికి సూర్యోదయ కాలాన్ని ఎడిషన్ చేస్తూ ఉంటాం వచ్చినటువంటి విగడియాలకి. తద్వారా వచ్చినప్పటికీ మనకు ఒక పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దుర్గణితం కాకుండా ఈ యొక్క సూర్య సిద్ధాంతానికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి ఈ యొక్క ఏవైతే నియమాలు ఉన్నాయో నియమాలను పాటిస్తూ చేసుకుని దానం చేయాలి. కంపల్సరీగా దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. ఎటువంటి ఇది లేదు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. చివరగా శంకరమంచి శివ గారు చెప్పండి, సంక్రాంతిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ కార్యక్రమాలు చేయడం ద్వారా ఇటు పెద్దల నుంచి మనకి మంచి దీవెనలు, అలాగే దైవం నుంచి మనకి సరైన దీవెనలు లభిస్తాయి, మీరేం చెప్తారు? సంక్రాంతి చాలా పుణ్యకాలంగా మనకి భగవానుడు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతి గచ్చంతి బ్రహ్మవిదో జనాః అని చెప్పారు. అంటే ఉత్తరాయణం యొక్క విశిష్టత తెలియజేస్తూ ఉత్తరాయణంలో ఎవరైతే గతిస్తారో వారికి మళ్ళీ పునః జనన ఉండదు అని మనకి, అంటే బ్రహ్మలోకానికే వెళ్తారనేది మనకి చెప్పడం జరిగింది. చాలా గొప్ప కాలము. అంటే మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత దేవతలకి సూర్యోదయం అవుతుంది. ఎప్పుడైతే దేవతలకి సూర్యోదయం అవుతుందో అది చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం పొద్దున్నే మనం ఏం చేస్తామండి, లేచి దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అలాంటి దేవుడికే సూర్యోదయ సమయంగా ఇక్కడ మకర సంక్రమణం జరుగుతున్న సందర్భంలో చాలా గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ మకర సంక్రాంతి 15వ తారీఖు అవుతోంది కాబట్టి ముందు రోజు భోగి. ఈ భోగి పండుగ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి భోగి పళ్ళు అని అంటే దిష్టి తీస్తారు. అంటే మనకి భాగ్య సూక్తంతో చదువుతూ ఆ భోగి యొక్క విశిష్టత చెబుతూ వారికి ఆ దిష్టి తీసిన తర్వాత వారికి చాలా విశేషమైనటువంటి శ్రేయస్సు కలిగే విధంగా అందరూ ఆశీర్వచన చేస్తారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ రోజు మనము సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అరుణ పారాయణ లేదా సూర్య ధ్యాన శ్లోకాలు లేదా ఆదిత్య హృదయము ఇలాంటి శ్లోకాలతోటి సూర్యుడిని ఆరాధిస్తూ మనము ఆ సమయాన్ని గడపాలి. అలాగే బంధుమిత్రులతో ఇంట్లో చాలా సంతోషంగా కోలాహలంగా ఉంటుంది ఆ సందర్భం అంతా. కాబట్టి వాటంతటిని మనం ఆస్వాదిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక కనుమ రోజు మనకి ఇది ప్రధానంగా మన భారతదేశము వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి, ఈ భారతదేశానికి రైతే వెన్నుముక కాబట్టి ఈ రైతుకి ఆధారంగా ఉండేటటువంటి విషయాల్ని ఇక్కడ సంక్రాంతిలో ప్రధానంగా చెప్తారు. అంటే పాడి పంటల్ని, అంటే ఎద్దులని వాటిని ఎక్కువగా ఆరాధన చేస్తూ కనుమ రోజు వాటికి పూజ చేస్తూ
ఈ సంవత్సరం అంతా మీరు బాగా మాకు సంపదను ఇవ్వాలి, ఇప్పటి వరకు బాగా మనకి సహాయం చేశారని వారికి కృతజ్ఞతాపూర్వకంగా చెబుతూ వారిని ఆరాధన చేయాలి. అంటే పశుపక్షాదుల్ని ఆరాధన కనుమ నాడు చేయాలి. ఇక 15వ తారీఖు సంక్రాంతి పండుగ. ఆ సందర్భంలో మనకి సూర్యారాధన. 15వ తారీఖు భోగి సమయంలో దిష్టి అంటే పిల్లలకి దిష్టి తీసేసి చాలా వైభవంగా భాగ్య సూక్తంతో జరుపుకోవడం. ఈ విధంగా ఈ కాలాన్ని అంటే 14, 15, 16 ఈ 3 రోజుల్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి సంవత్సరం అంతా విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాలు, భోగ భాగ్యాలు అందరికీ సిద్ధిస్తాయి. రవిప్రకాష్ సిద్ధాంతి గారు, మీకు రవిశంకర్ సిద్ధాంతి గారు నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు విశిష్టమైన సలహాలని, అద్భుతమైన సూచనలు చేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సంక్రాంతి ఎప్పుడు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.